సాధించిన వాడికి, శోధింపబడి విజయం సాధించినటువంటి వాడికి దేవుడిచ్చే బహుమానం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. ఆ బహుమానం ఏంటంటే 11వ వచనం, 4వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో దేవదూతలు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. దేవదూతలు వచ్చి అంటే ఈ మాటను బట్టి ఎవరినే సాతానుని ఎదిరిస్తాడో ఆ ఎదిరించే ఆ సన్నివేశం, ఎదిరించే యుద్ధం మీరు చేయగలిగితే, ఆ యుద్ధంలో విజయం సాధించేటువంటి శక్తిని దేవుడే ఇస్తే, అలా సాధించినందుకు గాను దేవుడిచ్చే ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, దీవెన ఈ రోజున మీరు పట్టుకెళ్ళాలి. ఎలా దీవెన వస్తుంది, ఎలా ఆశీర్వాదాలు వస్తాయి అన్నది ఈరోజు మీరు నేర్చుకోవాలి. సరే, ఎలా వస్తుంది ఆశీర్వాదం, ఎలా వస్తుంది దీవెన అన్న దగ్గర ఒక చిన్న మాట మీకు నేను అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తే, ఒక నెల రోజులు కష్టపడితే నెలాఖరున మనకేమొస్తుంది? ఒక జీతం వస్తుంది. కష్టపడకుండా జీతం వస్తుందా? రాదు. ఒక పనికి వెళ్తారు, పనిలో సాయంత్రం అయ్యేసరికి ఒక జీతం వస్తుంది. లేకపోతే ఏదైనా మట్టి పనికి వెళ్తారు, మట్టి పని మీరు ఏదైతే అటెండెన్స్ చేయించుకుంటారో అటెండెన్స్ చేయించుకున్న వాళ్ళకైనా జీతం ఇస్తారు, అటెండెన్స్ చేయించుకోలేని కూడా ఇస్తారా? ఎవరు? సో కామన్గా మనకు కనిపించేది ఏంటంటే, కష్టపడితే ఫలితం వస్తుంది. నా మాట అర్థమవుతుందమ్మా? కష్టపడితే ఫలితం వస్తుంది. అప్పుడు మట్టి పనికి వెళ్ళిన వాడికి జీతం వస్తుంది, ఉద్యోగం చేసిన వాడికి జీతం వస్తుంది. కష్టపడి ఏ పని చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. అలాగే బైబిల్లో మీరందరూ చర్చెస్ కానీ, అక్కడ కానీ, మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాస్ట్లో ముగింపు ప్రార్థన అయిపోయాక లాస్ట్లో ఒక దీవెన ఇస్తారు. ఎక్కడైనా జనరల్గా జరిగేది దీవెనలు ఇస్తారు. వచ్చిన వారందరినీ దేవుడు బహుగా దీవించునుగాక అంటారు. బహుగా దీవించునుగాక అనగానే గాక అనే మాటను చూశారు. గాక అనే మాటకి సంస్కృతంలో తదాస్తు అని అర్థం. తదాస్తు అనే మాటకి హెబ్రీలో మనం గ్రీకులో చూస్తే ఆమెన్ అని అర్థం. అలాగున జరుగుగాక కదా. ఇప్పుడు అలాగ జరగాలంటే ఒక ఆయన ఆమెన్ అనాలి. మనం ఆమెన్ అంటే కాదు. ఇప్పుడు ఎంతమంది ఆమెన్ అనాలి? ఒక ఆశీర్వాదం నీకు రావాలంటే ఎంతమంది ఆమెన్ అనాలి? మీకు తెలిసిన జ్ఞానంలో చెప్పండి. దేవుడు ముందు ఆమెన్ అనాలంటే ముందు కింద నుంచి ఆమెన్లు అనుకుంటూ రావాలి మనం. ఎలాగా ఆమెన్ చెప్పండి? ఎలా ఆమెన్ అనేది నీ జీవితంలో జరుగుతుంది. అలాగూ జరుగుగాకంటే ఏం జరగాలి? ఏం జరిగిస్తే ఏమి నీకు దక్కుతుంది? ఆమెన్ అన్న దగ్గర ఒక మేలు ఉంది, ఆమెన్ అనే దగ్గర ఒక పని ఉంది. నా మాట అర్థమవుతుందా తల్లి? ఇప్పుడు పని, ప్రతిదానికి పని చేసిన ప్రతి ఒక్కడికి జీతం ఉంటుంది. ఇప్పుడు జీతం డైరెక్ట్గా జీతం కోరుకుంటున్నాం మనం. దేవుని పని చేయకుండా, పరిచర్య చేయకుండా, దేవుడు చెప్పినట్టు నడవకుండా డైరెక్ట్గా జీతం కోరుకుంటున్నాం. అది భౌతికంగానే కుదరదు, ఆత్మీయంగానూ కుదరదు. ఎవరైనా కష్టపడాలి, దానికి తగ్గిన ఫలితాన్ని మనం పొందుకోవాలి. సరే, ఇప్పుడు ఒక పని ఉంది. పని ఏది? దేవుని పని ఏది చెప్పండి? దేవుని పని ఏది? ఇప్పుడు మట్టి పని అంటే ఒక క్లారిటీ ఉందా? కోత అంటే ఒక క్లారిటీ ఉందా? అలాగే దేవుని పని అంటే ఏది? సువార్తరాజు గారు చెప్తున్నారు, సువార్త ప్రకటించటం అని. అంటే ఎలా? సువార్త ప్రకటించాలంటే ఎలా?
ఏం చేస్తారు? సువార్త చెప్పండి. సువార్త అంటే ఏం చేస్తారు? సరే, ఏదో అనుకుంటున్నాం అంతే, సరిగా మనకి తెలియట్లే. సరే, సువార్త ప్రకటించాలి అంటే ఇప్పుడు రూత్ గారికి నేను సువార్త చెప్పాలి అనుకోండి. రూత్ గారికి నేను చెప్పాలంటే ముందు నేనేమై ఉండాలి? సువార్త ముందు నేను నేర్చుకున్నవాడిని అయి ఉండాలి. నేర్చుకున్నానే అనుకుందాం. నేర్చుకున్న విషయాన్ని రూత్ గారికి చెప్తే రూత్ గారు నేర్చుకున్నాను అనుకున్నాం. నేర్చుకున్నంత మాత్రాన దీవెన ఉందా? పని అయిపోయిందా? నేర్చుకున్నాను అంతే. ఇప్పుడు కోత కోయడం నేర్చుకున్నాను. జీతం ఎప్పుడు? కోత కోసాకే కదా. మట్టి పని నేర్చుకున్నాను. మట్టి పని చేశాకే కదా. టీచ్ చేయడం నేర్చుకున్నాను. టీచింగ్ చేశాకే కదా. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మీరు అందరూ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి నేను ఎప్పుడో నేర్చుకున్నాను. నేర్చుకున్న దాన్ని మీకు చెప్తున్నాను. నేర్చుకున్న దాన్ని చెప్పడంలో ఉందా? నేర్చుకున్న విషయం ఏదో నేను చేసుకోవడంలో ఉందా? అది విషయం, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను. చెప్పిన దాన్ని నా జీవితంలో నేను నెరవేర్చుకుంటే అప్పుడు నా పనిని చూసిన యజమాని ఆమెన్ అంటాడు. నా మాట్లాడుతున్నామా? ఆమెన్ అంటాడు. ఆమెన్ అంటే అప్పుడు ఎప్పుడైతే ఆమెన్ అని యేసుప్రభు అన్నారో వెంటనే ఆమెన్ అనువాడును అనే మాటలు ఉంటాయి కదా మనకి. ఆమెన్ అంటే తండ్రి అయిన దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు కదా. మొదల నుంచి రావాల్సింది ఎక్కడి నుంచి? ట్రెజర్ తండ్రి దగ్గర నుంచి రావాలి. ఎవరిస్తారు? యేసుప్రభు ఇస్తారు. ఇప్పుడు యేసుప్రభు ఆమెన్ అంటే కానీ మనకు వస్తుందా మేలు? రాదు. ఇప్పుడు యేసుప్రభు ఆమెన్ అనాలంటే ఇక్కడ మనకున్న పరిధిలో ఎవరు అనాలి ఆమెనని? నేను అనాలి. నేను అనాలంటే నేను దేన్ని చూసి అనాలి? ఊరికే ఉత్తునే అనేస్తే కుదురుతుందా? నీ పనిని చూసి నేను అనాలా ఆమెనని? నీ పనిని చూసి శబాష్, భలే చేసేవరా, చాలా గొప్పగా చేసేవరా, అద్భుతంగా చేసేవరా, దేవుని ఆజ్ఞ భలే చేసేవరా అని యేసు ప్రభు పేతురు గారిని అంటాడు చూసారా. ఎలా? శబాష్. ఎలాంటి శబాష్? దేవుడు నీకు అనుగ్రహిస్తే కానీ ఇది ఎవరు చెప్పలేరు. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అంటే ఏమనుకుంటున్నారు అన్న విషయం చెప్తే తను ఎవరో చెప్పేశాడు యేసు ప్రభు. పేతురు గారు యేసు ప్రభు వారికి రక్షణగా వస్తే, కత్తి పట్టుకుని వస్తే, తన మీదకి వచ్చిన వాళ్ళని నరకడానికి వస్తే సాతానా వెనక్కి వెళ్ళాను. ఇలా మంచి పని చేసినందుకు బల నమ్మకమైన దాసుడా అన్నాడు కదా. ఇవన్నీ మీరు గమనించుకోండి. ఇప్పుడు ఈ విషయంలో మీరు ఆమెన్ అని నేను సేవకుడిగా అనాలంటే మీ పరిచర్య చూసి ఆమెన్ అనాలా? దేవుడిచ్చిన గ్రాంట్కి ఇప్పుడు మీకు పెన్షన్ ఇవ్వాలి. మీరు ఆధార్ కార్డు ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి ఉందా అన్ని టిక్కెట్టుకుని లాస్ట్లో కింద సంతకం పెట్టాలి. మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్ బాగా తెలుస్తుంది మీకు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఫస్ట్ మీకు సంతకం పెట్టాల్సింది ఎంఆర్ఓ కాదు. ఎంఆర్ఓ పెట్టాడు అప్పుడే. ఫస్ట్ ఫీల్డ్లోకి విఆర్ఓ వస్తాడు. విఆర్ఓ వచ్చి నువ్వు ఉన్నావా, నీకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నీ చూసుకుని విఆర్ఓ సంతకం పెడతాడు. అతను ఇన్స్పెక్షన్ అయ్యాక విఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత ఆర్ఐ వస్తాడు. మళ్ళీ ఆర్ఐ వచ్చిన తర్వాత ఆర్ఐ కూడా సైన్ చేసిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ సైన్ చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. కలెక్టర్ సైన్ చేసిన తర్వాత అప్పుడు కానీ నీకు అది మంజూరు అవ్వదు. నా మాటలు అర్థమవుతుందా? మంజూరు అవ్వదు. ఎంతమంది ఆమెను అన్నారు ఇప్పుడు నీకు ఇవ్వడానికి? ఇక్కడ విఆర్ఓ ఓకే అన్నాడు. విఆర్ఓ చూసి ఆర్ఐ గారు వచ్చి ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత మళ్ళీ ఏమయ్యారు? ఎంఆర్ఓ ఓకే అన్నాడు. ఈ లోపల ఎంఆర్ఓ గారికి కలెక్టర్కి మధ్య మళ్ళీ కొద్ది గ్యాప్ వచ్చింది. కలెక్టర్ గారు ఓకే అన్నారు. అయిపోద్దా? మళ్ళీ ఆపే అవకాశం ఉందా? ఉందా? మళ్ళీ రాజకీయ నాయుడు వచ్చాడు దాపు అన్నాడు అనుకోండి. ప్రజాస్వామ్య దేశం కదా మంది.
అందుకని ఎమ్మెల్యే వచ్చి కలెక్టర్ గారు ఆ పేరు పక్కనట్టండి అంటే ఇప్పుడు కలెక్టర్ గారు వింటాడా వెండా? విని తీరాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల ద్వారా మాత్రమే పరిపాలన చేయబడుతుంది. కాబట్టి కలెక్టర్ గారిని అంటాడు ఆపండి, కొంతసేపు ఆపండి అన్నాడు అనుకోండి, ఆపుతాడు ఆపడా? ఇప్పుడు ఈ కలెక్టర్ గారికి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? కలెక్టర్ గారు నీకు పెన్షన్ రాశారు అంతే, రాయడం వరకే, ఇచ్చేది ఎవరు? ఈ ఎమ్మెల్యే ఓకే అంటే సీఎం ఇస్తాడు, అంతేనా? నా మాటలు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎంతమంది ఆమెనంటే నీకు పెన్షన్ వచ్చింది? విఆర్ఓ ఆమెనన్నాడు, తర్వాత ఆర్ఐ ఆమెనన్నాడు, ఎంఆర్ఓ ఆమెనన్నాడు, కలెక్టర్ ఆమెనన్నాడు, ఎమ్మెల్యే ఆమెనన్నాడు, సీఎం ఆమెనని అక్కడ నిధులు రిలీజ్ చేస్తే అప్పుడు కానీ నీకు పెన్షన్ రాలి. ఇందులో ఎవడు ఆమెనకపోతే ఏమవుద్ది? పెన్షన్ ఆగిపోద్ది, పెన్షన్ ఆగిపోద్ది. మరి ఇక్కడ మనం ఎన్నో విషయాలు ఉన్నాయి ఇందులో ముడిపడి. ఇప్పుడు నేను ఆమెనాలంటే అక్కడి నుంచి రావాలంటున్నాను. ముందు మెయిన్ సంతకం అదే. ముందు గ్రౌండ్ వర్క్ నుంచి రావాలి కదా. ఇవన్నీ చూసుకునే కదా అక్కడ గ్రాంట్ వస్తుంది మనకి. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ ఎక్కడ? గ్రౌండ్ వర్క్ సేవకుడి దగ్గర ఉండదు కదా. నేను ఏదో పని చూసి గ్రాంట్ అంటాను, నేను శాంక్షన్ చేస్తాను, సర్టిఫై చేస్తాను. ముందు మీ పని ఏది? వచ్చారు కాబట్టి గ్రాంట్ ఇచ్చేద్దామా? వచ్చిన దాంట్లో పని నేర్చుకోవడంలో గ్రాంట్లు లేవు, పని చేసిన దాంట్లోనే గ్రాంట్ ఉంది కదా. సరే, ఇప్పుడు పని చేయాలంటే ఎక్కడ ఉండాలి మీరు? ఫీల్డ్లో ఉండాలి. ఫీల్డ్ ఎక్కడుంది? గ్రామంలో ఉంది. గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళని రక్షించి నీ పని అట్టుకుని ఒక ఇద్దరిని ఈరోజు మీరు పోగేసుకుని ప్రార్థన మానేసిన వాళ్ళు ఇద్దరిని పక్కన ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి కూర్చోబెట్టావనుకో, ఎవరమ్మాయిలు ఇద్దరునే కొత్త వాళ్ళు వచ్చారు అని అంటే అప్పుడు రూత్ గారు నేనేనండి వీళ్ళిద్దరికీ వారం అంతా వాక్యం చెప్పి ఒప్పించి ఎన్నో బాధలు పడి వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి అనగానే శబాష్, బలా నమ్మకమైన దాసురాలా, ఆమెన్ అని నేను అన్నాను. ఇప్పుడు నేను ఆమెననే ముందు ఇంకొకరు ఎవరన్నా ఆమెనని? ఆవిడ సువార్తకి వెళ్ళింది, చెప్పిందంటే ఇప్పుడు ఆవిడని చూస్తారు కదా వచ్చేవాళ్ళు ఇద్దరుని. ఇప్పుడు ఆవిడ ఇద్దరికి చెప్పింది వాక్యం. ఎవరికి? షర్మిల కానీ అదే పరిమళ కానీ వాళ్ళ అమ్మాయికి చెప్పింది అనుకో వాక్యం. వాళ్ళిద్దరు వచ్చి ఆవిడ వల్ల వచ్చారు వీళ్ళిద్దరు. వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు పరిమళకి వాక్యం చెప్పడానికి రూత్ గారు వెళ్తే రెండు రూత్ గారు మీరు రావడమే మహాభాగ్యం అంటారా? అప్పుడు అంటారా? ఏంట? ఎందుకనరు అమ్మా? చెప్పండి, ఎందుకనరు? ఎందుకంటారు? మరి అంటావు అక్క నువ్వా రాక్క ఇలా కూర్చో అంటావు కదా. మరి కొంతమందిని అక్క అంటావు, తమ్ముడు అంటావు, చెల్లి అంటావు. 2 నిమిషాలు ఉండరా టకటక చేస్తాను, నువ్వు వెళ్ళి కుడి దగ్గరికి వెళ్ళి డ్రింక్ పెట్టుకుని వచ్చి అంటుంది. వాళ్ళ కూతుర్ని అన్నిసార్లు అని ఉంటుందో, ఎంతమందికి ఎన్ని డ్రింకులు తెప్పించి ఉంటుందో. మరి రూత్ గారు వెళితే ఆ విలువ గౌరవం ఆవిడ ఇస్తుందా ఇవ్వదా? ఏమిస్తావా? ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్పే ప్రతి మాట మిమ్మల్ని రక్షించే మాట, నేను ఊరికే చెప్పట్లా. ఇప్పుడు ఆవిడ వెళ్తే పరిమళ గారు వాళ్ళ అమ్మాయి అగగలాడుతూ మా ఇంటికి వచ్చావు, చాలా అత్తిను అని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే పరిస్థితి కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్యన ఉందా? ఉందమ్మా? వచ్చిందమ్మా ఈ టైంలో, సరిగ్గా ఈ టైంలో వచ్చింది బురదండానికి బాబోయ్ అనుకుంటుందా? లేకపోతే అగగలాడుతూ ప్రేమిస్తుందా? అర్థమైనప్పుడు సువార్త చెప్పడం అంటే ఇప్పుడు అర్థమవుతుందా? అందుకని రూత్ గారు ఫస్ట్ సువార్త కాదు చెప్పాల్సింది, పరిమళ గారు వాళ్ళ పాప యొక్క మనస్సును గెలుచుకోవడానికి ఎన్నో తాపత్రయపడే పరిస్థితుల్లో వాళ్ళకి మంచి చెయ్యాలి తన జీవితంలో. పరిమళ గారికి ఏదో బాగాలేదు, వెంటనే వెళ్ళి ఆ కాలుకి ఏదో దెబ్బ తగిలితే ఉండు పాప నేను కడతాను కదా, ఇక్కడ పెట్టి కాలు, అయ్యో నా కాలు నీ మీద ఎడుతున్నాను, నన్ను ఎత్తి మీద ఎట్టినా పర్లేదు, నీకు దెబ్బ తగిలింది నీకు కట్టు కడుతున్నాను అని కట్టు కడుతుంటే కాలు కిందుండి కట్టు కడుతుంటే రక్తం గారిపోతుంటే పరిమళ ఎప్పుడైనా రూతుని మర్చిపోద్దా?
నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మర్చిపోద్దా? మర్చిపోద్దు. కట్టుకట్టింది. అరే రే, టీటీ చేయించాలంటే చేతిలో డబ్బులు లేవు అక్క, నేను రేపు చేయించుకుంటానులే అంటుంది పరిమళ. అప్పుడు ఊరుకో, రేపు చేయించుకుంటే ఈ లోపల సెప్టిక్ అయితేనో ఉండు, పిల్లలకి నేను ఫీజు కట్టాల్సిన డబ్బులు ఇంట్లో ఉన్నాయి, తీసుకొచ్చి నేను బలద్రపని వెళ్ళిపోయి ఏదో నేను చేయిస్తానని పిల్లలకి ఫీజు కట్టాల్సినటువంటి 2,000 3,000 పట్టుకొచ్చి చేతిలో పెట్టి నడు మనం ఆటో ఎక్కుని వెళ్ళి నీకు టీటీ చేయించుకుని నేను తీసుకొస్తానని పరిమళను కనుక అలాంటి మేలు చేస్తే ఎప్పుడు రూత్ గారు వెళ్ళినా ఎలా ఉంటుందో ఇప్పుడు ఆవిడ మనసు? రాక కూర్చోక్క కాసేపు ఉండక్క అంటదా? అంటదా? అందుకని గ్రౌండ్ లెవెల్లో ముందు ఏం చేయాలి? పరిమళ గారి మనసు సంపాదించుకోవాలి, కూతురు మనసు సంపాదించుకో. ఎవరికి సువార్త నువ్వు చెప్పాలనుకుంటున్నావో మొట్టమొదట వారి యొక్క మనస్సును నువ్వు గెలుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎలా గెలుచుకుంటావు? భౌతికంగా వారికి ఏది అవసరం, ఆపద, కష్టం, ఇబ్బంది ఏదుందో దాంట్లో ఉండాలి. ఇంటికాడేమో బస్తీమే సవాల్ అంటున్నావు అనుకో, పరిమళయ్య ఎంత దుర్మార్గురాలో, ఎంత దుష్టురాలో, నీ ముఖమే చూపించగా నాకు అన్న తర్వాత పాస్టర్ గారు సువార్త చెప్పన్నారు, అక్కడ ఆమెనంటే కానీ మనకు రాదని. ఇప్పుడు ఏం చేసి కష్టపడి సువార్త చెప్తే మాత్రం పరిమళ వింటదా? ఇప్పుడు ఇన్ని బూతులు తిట్టాక వింటదా? వింటాం. అందుకని ఇప్పుడు పరిమళ గారు వారి మనసు సంపాదించుకోవాలి. అదే మీకు బైబిల్లో ఉంది. అది ఒక చెడ్డ గృహ నిర్వాహకుడు ఉన్నాడు, వాళ్ళ ఇండ్లలోకి చేర్చుకుంటలేదంట. వాడిని చేర్చుకోకపోతే వాడి మనసు గెలుచుకోవడానికి ఏమన్నాడు? నీ సీటు పట్టరా, ఎంత ఇచ్చావు? 50, 100 రాసుకో అన్నాడంట కదా. అప్పుడు నిత్యమైన నివాసములలోనికి అనుమతి ఇచ్చారంట వాళ్ళు. సరేనా? ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళి లోపల పరిమళకి చెల్లికి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ముందు వాళ్ళకి ఏం కావాలో చూడాలి వద్దా? చూసి తీరాలి. చెప్తున్నాను మీకు, ప్రభువా నేను ఇలా పరిమళకిని ఈ కుటుంబాలకిని సువార్త ఈ వారానికి చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళ ముగ్గురిని రక్షించాలనుకుంటున్నాను. ప్రభువా ఆ బిడ్డకి నేను ఏదన్నా మంచి చేసి నేను మనసును సంపాదించుకునే లాంటి పరిస్థితులు నాకు అనుగ్రహించి ప్రభువా అని ముందు దేవుణ్ణి వేడుకుంటే అట్టి పరిస్థితి అలాగే వెళ్తూ ఉంటుంది. పరిమళ సరిగ్గా లారీ వస్తూ ఉంటుంది, చెయ్యట్టుకుని లాగుతావు. అయ్యి బాబు దేవుళ్ళలాగా వచ్చావు అక్క బాబు, లేకపోతే అందులో పడిపోదును. అలాంటి పరిస్థితులు దేవుడిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు బైబిల్ ఎట్టుకుని వెళ్ళింది, ఇలాంటి మంచి పని అంతా చేసింది కదా. ఒకరోజు బైబిల్ ఎట్టుకుని రూతు గారు అలాగా పరిమళ ఇంటికి వెళ్తుంటే వెంటనే స్వాగతం పలుకుతుందా, డోరే హత్తుందా? స్వాగతం పలుకుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఏమన్నట్టు? ఆమేన్ అందంటే రూతు గారిని అంగీకరించింది ఆవిడ. రూతు గారిని ఎప్పుడైతే అంగీకరించి, ఒక చిన్న మాట మీద వచ్చాను, ప్రార్థన మానేస్తున్నాం, దేవుడిది ఎలా దీవిస్తాడు మనల్ని, నువ్వు పాప అందరూ బాగుండాలి, నువ్వు రావట్లేదని నా మనసంతా బాధ కలిగి, నువ్వు వస్తే నువ్వు బాగుంటావు కదా అని చెప్పి మాట చెప్తానికి వచ్చాను. నా మాట నమ్మి ప్రార్థనకి రా పరిమళ అంటే తప్పకుండా వస్తాను. ఎవరిని బట్టి వచ్చింది? నేను ఎవరో తెలియదు తనకి, కానీ ఎవరిని చూసి వచ్చింది? పరిమళను మాట తీయలేక, పరిమళ రూతు గారి మాట తీయలేక తన చేసిన మేలును గుర్తుపెట్టుకుని తన మాట నిమిత్తమై మందిరానికి వచ్చి తన కోసం పక్కన కూర్చుని దేవుని మాటలు వింది. ఎప్పుడైతే అక్కడ పాస్ అయిందో రూతు గారు ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి రాగానే పాస్టర్ గారు చూసి, నీ పని చూసి వాళ్ళిద్దరిని నడిపించావు, నువ్వు ఒప్పింపజేసావు, వాళ్ళని ఎంతో సంతోషపెట్టావు, నీ మాట విని వచ్చారంటే నువ్వు ఎంత కష్టపడి ఉంటావో, వెనకాల ఎంత ప్రేమ వారి మీద చూపించుంటావో, అందుకని వాళ్ళిద్దరు వచ్చారని నేను వెంటనే మిమ్మల్ని చూసి ప్రభువా ఇంత గొప్ప పని చేసింది కనుక ఆమేన్ అన్నాను. నేను ఆమేన్ అనగానే అప్పుడు యేసు ప్రభు చూసుకుంటాడా నీ పని మొత్తం అంతానే? ప్రభువా చాలా గొప్ప పని జరిగింది, రూతు గారు చాలా కష్టపడ్డారు, పాస్టర్ గారు కూడా అది చూశారు, గమనించారు, ఆ పనిని బట్టి ఆమేన్ అన్నారు, అందుకని నేను కూడా ఆమేన్ అంటాడు. ఆమేన్ అనగానే దీవెన అనేది వర్షం నీ దగ్గరికి దేవుడిస్తాడు. ఏమా అలా దేవుడు దీవెన ఇవ్వడం కోసం బెతిస్తా కోనేరు దగ్గర నిలబడిన ఎంతోమంది అవసరతల కోసం, ఆశీర్వాదాల కోసం, స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఎవడ దగ్గరికి రావట్లే. ఎవడ ఆ దేవదూత వచ్చిందో టక్ మరి అక్కడ పడితే స్వస్థత వచ్చింది. ఇప్పుడు దేవదూత ఇప్పుడు చదివిన మాటలో ఏమ్మా ఎప్పుడైతే దేవుని పని చేసావో అప్పుడు వెంటనే ఎవరు వస్తారు? ఇప్పుడు ఆ దేవదూత నీటిని అలా మెదిపినప్పుడు పడితేనే స్వస్థత వచ్చేస్తే, ఇంకా దేవదూత నీ ఇంట్లోకి వచ్చేస్తే ఇంకెంత స్వస్థత వస్తుంది?
ఎంత మేలు వస్తుంది, ఎన్ని దీవెనలు వచ్చేస్తాయి నీకు. నీ దేవదూతే నీ ఇంట్లో ఉండి నీకు పరిచర్య చేస్తుంటే నీలో రోగం ఉంటుందా, ఇబ్బంది ఉంటుందా, శోధన ఉంటుందండి? నా మాటలు అర్థమవుతున్నాయేమో? నాకు చెప్తుంటే పైకి లేసారనిపిస్తుంది. ఏదో ఏంటి కూర్చుని చెప్తున్నాను అనుకోకండి. యేసుప్రభు ఎప్పుడు చెప్పినా కూర్చుని చెప్పారు అనుకోండి. కూర్చుని చెప్పాడని నుంచుని చెప్పానని కాదు, ఈ స్టాండ్ కురసగా ఉంది, అందుకని బాలవరం రాగానే కూర్చుని చెప్తున్నాను. అక్కడ ఎప్పుడు నుంచునే చెప్తాను. సరే, ఇది స్టాండ్ని బట్టి దీనికి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి కూర్చున్నాను అంతే. మనకు అన్నీ చూసారా, దారాలు కట్టారు కాబట్టి మనకి మనం చేసే పరిచర్య, మన భక్తి తెలిసిపోద్ది ఇలాంటి చోట్లే. ఏమ్మా అంగా అవి ఇవి చూసామనుకో, మన భక్తి అంటే తెలిసిపోద్ది, ఎవరో చెప్పక్కర్లేదు. ఇంటిని చూడు ఇళ్ళాలని చూడు అన్నారట. ఇంటిని చూసి చెప్పేచ్చు అంటే ఇళ్ళాలేంటో ఎలాగా చక్కగా ఎక్కడికక్కడ చక్కగా మంచి ఆలమర్చి అన్నింటిలో ఉన్న దాంట్లోనే, అది గుడిచైనా సరే చక్కగా అలికేసి పేడతో అలికి ముగ్గులు పెట్టి చొక్కలు పెట్టి అలా ఎల్లగానే కూర్చోవాలనిపించే అంత నీట్గా చక్కగా అమర్చి పెడితే అంత చక్కగా ఉంటుందో. అది ఎంత బంగ్లా కట్టినా మాసిపోయిన బట్టలన్నీ అదరేసి ఏమ్మా తిన్న మెతుకులన్నీ అలా జల్లేసి అంత దరిద్రంగా ఉందనుకో, ఈవిడ మాత్రం ఫేస్కి పౌడర్ రాసుకుని చక్కగా సోఫాలో కూర్చుని లిప్స్టిక్ వేసుకుని కూర్చుందనుకో, అప్పుడు ఏం చేస్తారు, భలే నువ్వు ఇంత సోయింగా ఉన్నావు అంటే నీ ఇల్లు ఎంత సోగా ఉందో అని చూస్తే అమ్మా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అంటూ ఉంటారు పెద్దోళ్ళు, ఇంటి శుభ్రమే కానీ దీనికి అమ్మా, ఇంటి శుభ్రం కాదు ఒళ్ళు శుభ్రమే కానీ ఇంటి శుభ్రం లేదంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనిషికి తెలిసిపోయిందా నువ్వు ఎవరో, నువ్వు చెప్పక్కల్లా, నీ పని చూస్తే చెప్పేయచ్చు. అలాగ మనం ఎంత భక్తులమో మందిరాన్ని చూస్తే చెప్పేయచ్చు. అలాగా దేవుని పని విషయంలో మనం అలా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు మరి అలాంటి పని మీ దగ్గర ఉన్నప్పుడు ఆమెననడానికి అలాంటి పని ఉందా? ఎవడు ఆమెనంటాడు ఇప్పుడు? ఎందుకంటాడు ఆమెనని? ఇంటికి వెళ్ళగానే సెల్ల చూసేస్తామే పులోమని ఆనందించేస్తున్నాం. ఇది ఎవడు పెట్టాడు? ఈ దరిద్రం అంతానే సాతాను పెట్టాడు. ఇది ఏమైనా మంచి పనికి ఉపయోగించుకుంటున్నావా, వాక్యానికి ఉపయోగించుకుంటున్నావా, దేవుని పనికి ఉపయోగించుకుంటున్నావా? సెల్ల చంపేస్తుంది సగం జీవితాన్ని. పోనీ సెల్ల అయితే పోనీ పక్కనెట్టు, ఒక్కొక్కటి సెల్ల ఉండదు. మాకు సెల్ల లేదు కాబట్టి నేను పరలోకం అనుకుంటున్నాను. మీరు సీరియల్ అలా ఇంకొకటి ఎవరిని సంతోషింపజేస్తున్నారు మీరు? సాతాను. ఉద్యోగం ఎంత నిక్కర్చగలుగుతారు? 9:15 అలాగా ఉండాలి, లేదా ఆబ్సెంట్ అన్నాడు అనుకోండి 8:30కే పోతావు, అక్కడికి 8:30కే పోతావు. ఒక్కొక్కడు అయితే 7:30కే పోతాడు. మరి ఇంక దారుణం. 7:30కి పోయి 8:30 దాకా చూస్తూ ఉంటాడు. అదే ప్రార్థనకి అందరూ 8 గంటలకు రండి అంటే సరిగ్గా ముగించే టైంకి వస్తాం. సరే, ఇది భక్తి లేని జీవితాన్ని మనకి బయట పెడుతుంది. నేను అనుకోండి మీరు వస్తానన్నాడు నాన్న, అక్కడ ప్రార్థన చేసి వస్తున్నాను. నేనేం మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకుని వస్తే పోని మీరు అన్నట్టు మీకులాగే నాకు అవుతుంది. సరే, కాబట్టి ఇప్పుడు ఆమెనన్నాను నేను. ఆమెననాలంటే మీ అందరినీ దేవుడు దీవించుగాక అంటే ఆమెననే ఆశీర్వాదం నీకు రావాలంటే ఈ గ్రౌండ్ వర్క్ ఉండాలండి, ఉండకూడదా? మరి దేవుని పని చేయలేని వాళ్ళకి దేవుడు ఎలాగిస్తాడండి? సోమరులకి ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడండి? మీరు ఎలా నమ్ముతున్నారండి మాయ మాటలు? దేవుడు నిన్ను దీవించునంటే వచ్చేస్తుంది పైనుంచి అనుకుంటున్నావా? పనేది వెర్ ఈజ్ యువర్ వర్క్? ఆఖరికి కాలేజీలో చదివిన పిల్లలకు కూడా నీ రిజల్ట్ నీ బాగా రాసావో లేదో చూసే కదండి ఒక మార్క్ ఇచ్చేది ఎవడైనాని. ఇలా పేపర్ దిద్దేవాడు ఇలా చూసి దీనికి సరిగా రాయలేదు 10 మార్కులకి 2 వేస్తాడు. ఎందుకని? రాసేదాన్ని బట్టి. బాగా రాస్తే భలే రాసింది పక్కోళ్ళకి చూపిస్తూ ఉంటాం మేము, ఎంత బాగా రాసింది చూడండి పాప, లేదా ఎంత బాగా రాశాడు చూడండి భలే రాశాడు. 9:30 10 మార్కులకి 10 వేసేయాలని ఉంది నాకు, కానీ తెలుగుకి 10 వేయకూడదని ఆగుతున్నానంటే ఏదో అయిందిలే అని 10 వేసేస్తాడు. అలాగే ఎన్ని రోజులు ఎన్నిసార్లు వేసానో నేను అలా రాసేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి ఎంత ముచ్చటొచ్చేద్దో ఒక్కొక్కరిని చూస్తుంటే. ఒక్కొక్కడు ఉంటాడమ్మా, అయ్యి బాబా వాడిని ఎక్కడలేని కోపం వచ్చేది దాన్ని చూసి. ఎందుకు వచ్చేది తెలుసా? ఫస్ట్ ఏ ప్రశ్న అనుకో, మత్తయి సువార్త గురించి రాయండి అన్నాను అనుకోండి. మత్తయి సువార్త అంటే ఏంటంటే మత్తయి సువార్త ఆ విధంగా మత్తయి సువార్తలో
ఈ విధంగా మత్తయి సువార్త బాగా చదివి అంటాడనమాట. మొత్తం రాసేస్తాడు. ఇంక ఏంట్రా విషయం చెప్పడం అనమాట. అలా చెప్పి మధ్యలో బాహుబలి అది ఇది ఏవో రాసేసి మొత్తం రాసేసి చివరిలో కింద ఒక నమస్కారం పెడతాడనమాట. దయచేసి నన్ను పాస్ చేయండి. లాస్ట్లో దండం పెడతాడు. ఆడు బొమ్మలు బాగా నేర్చుకుంటాడు ఎటు కానీ లాస్ట్లో దండం పెడతాడు. ఇప్పుడు ఆడిని ఎంత మోసం చేస్తున్నాడు. అలా రాసి మధ్యలో మళ్ళీ సినిమా స్టోరీ రాసి మధ్యలో ఇంకొకటి రాసి ఇవన్నీ చదువుతాం కదా. చదివి వీడు ఎంత దుర్మార్గుడు వీడు. వీళ్ళ అమ్మా నాన్నలు ఫీజు కట్టి నేను ఇంతలా చదివిస్తుంటే కనీసం ఇప్పుడు రాసేవాడిది అర్థమవుద్ది కదా. మధ్యలో మర్చిపోయాడు రా అనుకున్నవాడిని క్షమించవచ్చు. ఎక్కడో కొంచెం పొరపాటు చేశాడు రా అన్నవాడిని క్షమించవచ్చు. అసలు మొత్తానికి ఎత్తుకోవడమే. మత్తయి సువార్త అంటే ఏంటంటే మత్తయి సువార్త అసలు మత్తయి సువార్త ఎవరు రాశారనుకుంటున్నారు? మత్తయి సువార్త అన్నాడు అనుకోండి, ఇంకెలా ఉంటుంది ఇది? అలాగే రాస్తారమ్మా చాలామంది. చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. ఆడు మనల్ని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆడికి వెయ్యాలంటే ఏం చేస్తాడు తెలుసా? ఒక్కొక్క మాస్టర్ ఎలాగల కొడేస్తాడు. ఇన్రెలవెంట్ ఆన్సర్ అని అక్కడ పైన హెడ్డింగ్ పెట్టి ఎందుకు తగ్గించానో అక్కడ రాస్తాడనమాట. రాసి కొట్టేసి ఈడనుకుంటాడు అన్ని పేపర్లో నింపేశాను, అన్నీ నింపేశాను, బుక్లెంట్ అంతా నింపేశాను. ఆడు పేజ్కి ఒక 2 మార్కులు వేసిన పాస్ గ్యారంటీరా అనుకుంటాడు. పేజీకి 2 ఎందుకు వేస్తాడు? నువ్వేమైనా రాస్తే వేస్తాడు. అందుకని ఆడు ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అవ్వగానే పేపర్ చూసుకుని అవడు దిద్దాడో కానీ ఆ దిద్దినోడికి కళ్ళు కనపడలేదురా అంటూ ఉంటాడు అనమాట. సరే, కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటమ్మా, ఏంటి గజిబిజి అవుతున్నారు ఎందుకు? ఆడు ఎడుతాడు మరి ఆకలేస్తున్నట్టు పాప. సరే అమ్మా సేపు ఆడ నుంచి పర్లేదు. హలో, సరే వినండి, నేను ముగించేస్తాను. నాకు అర్థమైంది, త్వరగా ముగించేయండి అని పాప చెప్తున్నట్టు ఉంది నాకు. సరే, విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటమ్మా, దీవెన రావాలి మీకు. మీరు వెళ్ళే కొలది మీ ఇంటికాడ దీవెనలు రావాలి. దేవదూతలు మీతో వచ్చేయాలి, మీ వెనకాల వచ్చేయాలి. మీకేం కావాలో చూడాలి. అది స్వస్థత, ఇబ్బందా, కష్టమా, ఏదైనా సరే ఇట్టే మీకు ఇవ్వాలి. ఇది కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఆమెను అన్నాను. ఆమె నేను ఇప్పుడు ఇంతమందిలో ఎవరినైనా నేను అనగలనా? చెప్పండి. ఏమన్నా నేను అనడానికి ఏదైనా ఒక సంతోషం తెచ్చే ఒక ముఖం ఇక్కడ ఉందా? నేను అనడానికి ఉందా? పోనీ ఉందంటే చెప్పండి న్యాయంగానే. మేము ఇచ్చేసామండి, ఇచ్చేసాం. ఈ వారం అంతా చచ్చి పనిలేదు ఉన్నాను. ఈ వారం అంతా ఇసుక జల్లిచ్చాను. ఈ వారం అంతా నేను కష్టపడి కోతకి వెళ్తే చెయ్యి తెగిపోయింది. ఆ చెయ్యి తెగిపోయిన డబ్బులు, ఆ రక్తం మరిగించి నేను ఇచ్చిన డబ్బులు, ఇదిగో ఈ గోడకి సిమెంట్ కొన్నాను. లేకపోతే ఇదిగో ఈ వ్యక్తిని ఇది రక్షించటానికి వేసే నిలయం. ఇది ఒకడిని రక్షించటానికి వేసిన మందిరానికే ఇంత పవర్ ఉంటే ఇంకా రక్షించిన వాడికి ఇంకెంత పవర్ ఉంటుంది చూడండి. ఈ పని చేస్తున్నారు, ఇది రికార్డింగ్ చేస్తున్నారు. ఇది ఎందుకు రికార్డింగ్ చేస్తున్నాడు? ఒకడు ఈ మాటలు విని రక్షణ పొంది వాడు మారు మనసు పొంది, అల్టిమేట్గా దీని పని ఏది? ఒకడు రక్షింపబడ్డం, ఒకడికి సువార్త అందడం. ఈ మందిరం ఇలా కట్టడానికి ఇంత ప్రయాసపడడానికి అల్టిమేట్గా గోలేది? కూర్చుంటే 4 మాటలు చెప్పడానికి ఒక షెల్టర్. షెల్టర్ ఇచ్చిన వాడికే ఇంత పవర్ ఉంటే, అందులో ఉన్న ఇటుక్కే ఇంత పవర్ ఉంటే, మీరు ఒక మనిషిని రక్షించి కూర్చోబెడితే ఇంకెంత పవర్ ఇస్తాడో చూడండి దేవుడు. దేవదూతలు పంపుతాడట నీకోసం. అదే మీరు చదువుతున్నటువంటి మాట. ఇప్పుడు ఒకరిని రక్షించే పని కోసం నేను కష్టపడుతుంటే, నన్ను పోషిస్తుంటే, ఒక తల్లి ఒక బొప్పాయికాయ తెచ్చింది పల్లకడిలో. అది ఎంత బాగుందంటే భలే ఉందమ్మా. అది ఎంత బాగా వాళ్ళు దాన్ని మరి చెట్టునున్నప్పుడు అది చెట్టును ముగ్గిందే ఇచ్చారు వాళ్ళు. పెద్దగా ఉంది, అది ఎర్రగా అయింది. అది ఏమి ఇంటికాడ మొగ్గేసింది కాదు అది, ఎందుకంటే అది కోసిన దానికి వెనకాల ఉంటుంది కదా, అది ఎప్పుడు కోసారో అర్థమవుతుంది. ఎంత బాగుందో దానికి. అది కాపాడుకోవడానికి ఒకవేళ మీ ఇంటికాడ ఉన్నా కాకులు రావచ్చు, ఏదైనా పొడి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. అంటే దానికి పొడవనివ్వకుండా ఏదో కట్టి దాన్ని కాపాడింది, అన్ని విషయాల్లో చూసుకుంది బాగా. అది భలే ముగ్గాక అది ఎలా చూస్తుంటే ఎవరికి ఇవ్వాలనిపించదు అనమాట. అంత బాగుంది అది. అంత బాగుంటే నేను అప్పుడు చూడలేదు, కానీ అది బ్యాగ్లో ఉంది, నేను చూడలేదు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తీసి అలా టేబుల్ మీద పెడితే
ఏ తల్లి ఎంత ఇష్టాన్ని చంపుకుని ఇచ్చిందిరా, తన కొడుకో కూతురుకో తన తినాలనో అనిపిస్తుంది కదా. ఇంత ఇష్టమైన దాన్ని ప్రభువుకి ఎలాగిచ్చిందని నాకు దాన్ని చూడగానే ఆవిడికి మనం పట్టుకెళ్ళి అది ఎవరిచ్చారో తెలియదు ఇంతకీ నాకు. అప్పుడు వెంటనే మోకాలు లొంగే, నాకు వెంటనే మోకాలు లొంగి బొబ్బస్గా ఇచ్చిందని కాదు అక్కడ ప్రభువుకి సమర్పించుకునే విధానం. ఆవిడ దేవుని కొరకు అంటే నాకు సువార్త అందిస్తున్న సేవకుణ్ణి నేను చూస్తే నేను బాగుంటాను, ఇలాంటి కాయలు అందిస్తాడు దేవుడు అని అనుకుంది కాబట్టే కదా ఇవ్వగలిగింది. లేకపోతే అది చూడగానే ఏమనిపిస్తుంది మనకి, సర్లే ఇంకోటి ఇద్దాం లేడికానికి తినేయాలనిపిస్తుంది, బాగున్న దాన్ని ఇవ్వాలనిపించదు కదా మనకి. అలా అది చూసినప్పుడు ఆ తల్లికున్న కమిట్మెంట్ నాకు అర్థమైంది. అప్పుడు నేను ఏమంటాను చూసి, ఆమెన్ అనిపిస్తుంది అనమాట. మనస్సు ఆమెన్ మోకాలు వేసేస్తుందండి, మీకు తెలియదు. వెంటనే నిద్ర పట్టదు అసలు. ఒక ఆవిడ చేసిన మేలు బట్టి నాకు అయ్య బాబు ఇంత చేసిందా, అసలు గోల్డ్ ఇవ్వడం ఏంటరా బాబు, అసలు ఎవడు మామూలుగా ఏదో 10 పరక ఇవ్వడంలో చూశాను కానీ గోల్డ్ ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు. అది గోల్డ్ ఇచ్చింది ఏంటి అనుకుని ఎవరిచ్చారు తెలియదు ఇంతకీ, బైబిల్లో ఉంది. ఏంటి ఇలా ఇచ్చారేట్రా బాబు అనుకుని నాకు ఎవరో తెలిస్తే పట్టుకెళ్ళి ఇచ్చేద్దాను నేను, ఎవరో తెలియదు ఏం చేయాలి అనుకుని సరేలే అనుకున్నాం ఇచ్చేద్దాంలే, ఎవరో తెలుస్తుంది ఈరోజు కాదు రేపు, వద్దులే అమ్మా నువ్వు ఇచ్చావు చాలా సంతోషం అని నేను ఇచ్చేద్దాంలే, పాపం అది ఇంట్లో వాళ్ళకి ఏ కష్టమో తీరుతుంది కదని నా మనసులో అనిపిస్తుంది. కానీ ఎవరో తెలియట్లే. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, తెలియట్లే. కానీ ఆ రోజు ఇచ్చిన రోజు నేను తీసుకెళ్ళి ఇంటికాడ మా మిసెస్ కాళ్ళకి చూపించిన తర్వాత ఆ రోజు ప్రార్థన చేయలేదు, ఇచ్చేద్దామనే దృష్టితో ఉన్నాను కదా, ఆశ్చర్యపోతున్నాను అనమాట. నేను ఆవిడ కవర్రా ఎలాగరా అని ఆలోచన చేస్తే చివరికి సరిగ్గా పడుకునిపోయినా సరిగ్గా అర్ధరాత్రి ఎప్పుడో నాకు టక్కుమని మెలకు వచ్చింది. ఆవిడ అంత త్యాగం చేసింది అని అర్ధరాత్రిగా లేచి నేను ప్రార్థన చేశానమ్మా ఆవిడ కోసం. ఆవిడ చేసిన చిన్న త్యాగం కాదు అది. ఈ రోజున చిన్నదే మూట కట్టుకోవాలనుకున్న రోజుల్లో దేవుని సేవ చేస్తున్న వాడికి ఇవ్వాలన్నంతప్పుడు నేను ఆమెనని చెప్పకపోతే అని నన్ను గద్దించింది, సిగ్గుపడ్డంది నా మనసు. ఇంత టైం పట్టిందా నీకు ఆవిడ కోసం ప్రార్థన చేయడం అని సిగ్గు అనిపించి నిద్ర టప్పని మెలుకొచ్చి టకాలమని వెళ్ళి ఆవిడ కోసం ప్రార్థన చేశాను. ఎందుకు చేశాను, అలా చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు 3 ఎన్నో అవుతుంది అనుకుంటా, 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తెలిసింది ఆవిడెవరో, తెలియగానే ఇప్పుడు ఆవిడతో నేను మాట్లాడలేదు. అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆవిడకి ఎందుకు ఇచ్చిందంటే ఇంతకైనా తెలిసింది ఏంటంటే బంగారం పడిపోయిందంట ఎక్కడో అది మొత్తానికి మిస్ అయింది, దొరికిన దాంట్లో నుంచి ఇచ్చిందనమాట ఆవిడ. అప్పుడు అలా మొక్కుబడితే ఇచ్చింది, మళ్ళీ మనం వెనక్కి ఇవ్వకూడదని ఇంకా ఆవిడతో మాట్లాడలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వచ్చు, ఏదో ప్రార్థన చేసి దేవుని మహాకృపను బట్టి అంతా జరిగింది దేవుని స్తోత్రం అని 10 రూపాయలు ఇచ్చేయచ్చు. కానీ ఆవిడ అలా అనుకోలేదు. అప్పుడు నాకు చాలా అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇచ్చే మనసు, ఇవ్వడం అనే మనసు ఉంటుంది చూసారు, అది నాకు ఇచ్చి నన్ను శోధించండి. ఇచ్చి శోధించడం అంటే ఏంటి, నేను ఇచ్చాను నాకు ఇయ్యనా శోధించడం అంటే, ఇస్తే ఆటోమేటిక్గా ఎవరు ఉంటారు ఇవ్వడానికి? ఈ 11వ వచనం చదవాలి మీరు. సాతానుని ఎదిరిస్తే దేంట్లో ఎదిరించాడు, ఇంత విలువైన దాన్ని దేవుని కొరకు ఇవ్వాలన్నంత ఇష్టం ఎప్పుడైతే వచ్చిందో సాతాను ఏం చేశాడు, దేనిలో రాగలడండి, విలువైంది దేన్నో విలువ లేని దాన్ని విలువగా చూపిస్తాడు మనకి. దాన్ని మనం ఎదిరించి నిలబడగలిగితే అప్పుడు ఏమవుతుంది, ఎదిరించిన వాడు ఎప్పుడైతే పారిపోయాడో ఇక్కడ కార్యం జరిగిందో అప్పుడు ఎవరిని పంపిస్తాడు దేవుడు. అక్కడ చూడండి, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇలాంటి వాళ్ళకి చేయకపోతే పరిచర్య దేవదూతలు ఎవరు చేస్తారండి? దేవదూత ఆ కోనేరుని కదిపినప్పుడు పడితేనే అంత స్వస్థత వచ్చిందే. కుష్ఠరోగి బాగుపడ్డాడు, పక్షవాతం ఉన్నవాడు బాగుపడ్డాడు. మరి నీవు బాగుపడతాకి నీ దేవదూతలని దగ్గరికి వస్తే నీకింకెంత స్వస్థత ఉంటుంది, నీకింత మేలు ఎలా జరుగుతుంది, నీకు ఎంత అద్భుతాలు చేస్తాడండి దేవుడు.
ఆ మేలు ఆపేసుకుంటున్నాడు ఈరోజు. గుండెకి రక్తం అందకుండా మధ్యలో ట్రైగోగ్లిజరినో ఇంకోటో ఆ కణాలను అడ్డుకుంటుంది రక్తం వెళ్ళకుండానే. దాన్ని కొలెస్ట్రాల్ అంటున్నారు. కొలెస్ట్రాల్ అందకపోతే గుండె ఆగిపోయినట్టుగా, ప్రాణం పోయినట్టుగా మనిషి విశ్వాస జీవితం చచ్చిపోతుంది. అలా చంపేస్తున్నాడు సాతాను. అలా చంపేస్తున్నాడు. ఎందుకురా ఈ కొలెస్ట్రాల్ అంటే కొవ్వు, విపరీతమైన రుచి, సంతోషం, ఆనందాల కోసం వాటిని తింటున్నాడు. తీరా చూస్తే అది కొలెస్ట్రాల్ అయిపోతుంది. తిన్న రోజున తెలుస్తుంది ఇలా తింటున్నప్పుడు ఒరే తేడా వచ్చేద్దని. కానీ అది చేదుకున్నది ఇస్తే అదలు బాగుంటాడు. రుచి కోసం చూసుకుని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాడు కదా. అలా మనం కూడా సుఖంగా దీవెనలు వచ్చేస్తాయి అనుకుని దేవుడు చెప్పిన కష్టాన్ని మాత్రం మనం అస్సలు స్వీకరించట్లేదు. పాస్టర్ గారు దీవించేశారు, నాకు దీవెన వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ రాదండి. శాపం తప్ప దీవెన ఎంత మాత్రం రాదు. దీవించాలంటే ఎవరు ఆమేననాలి? నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వారు అంగీకార యోగ్యమై ఆమేననాలి. ఆ తర్వాత నిన్ను చూసి సేవకుడు నీ పనిని చూసి ఆమేననాలి. నా పని నీ పని అన్నీ చూసి యేసు ప్రభు ఆమేననాలి. ఆ యేసు ప్రభు ఆమేననగానే ధారాళముగా ఆకాశపు వాకిండ్ల నిప్పి పట్టజాలనని దీవెనలు దేవుడు నీకు ఇవ్వాలి. అలా దేవుని పరిచర్య చేసే వాళ్ళకి దేవదూతలు సహాయం చేశారు. దేవదూతలు సహాయం చేశారు. దేవదూతలు ఎలా సహాయం చేశారు? కొన్ని చెప్పండి. ఎక్కడన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్స్ గుర్తు చేసుకోండి. ఎక్కడైనా దేవుని దేవదూతలు వచ్చి మనిషికి సహాయం చేసిన సంగతి ఎక్కడన్నా ఉందేమో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎక్కడంటే అన్ని చోట్ల అదే. విశ్వాస అయిన ప్రతి ఒక్కడి దగ్గర దేవుని దేవదూతలు ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గర దేవుని దేవదూతలు ఉన్నాయి. ఆకాశం నుండి మన్నా కురిచినప్పుడు దేవుని దేవదూతలు ఉన్నాయి. బండ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు చేసినా ఎవరి ద్వారా చేస్తాడు దేవుడు? దేవదూతల ద్వారానే. అది మనుషులకు అసాధ్యమైనది, కానీ దేవుని బిడ్డలకు దేవుని దేవదూతలు వస్తే సాధ్యం. స్వస్థత దేవదూతల ద్వారా చేశాడు. యుద్ధం దేవదూతల ద్వారా చేశాడు. భయంకరమైనటువంటి యుద్ధాల్లో దేవదూతలు యుద్ధం చేశారు. దేవదూతలు నిన్ను కాపాడారు. దేవదూతలు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. దేవదూతలు నీ బిడ్డను బ్రతికించారు. దేవదూతలు నీ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఎక్కడ చూసినా దేవదూతలే. ఏలియా గారు అలా కష్టపడి దేవుని పరిచర్య చేస్తూ అలసిపోయి ఓ దిక్కున పడుకున్నప్పుడు, బదిరి వృక్షం దగ్గర పడుకున్నప్పుడు ఆకలేసే టైంకి దేవదూత వచ్చి ఏం చేశారు? లేపి భోజనం పెట్టి అప్పం వేసి అన్నీ వేసి నీళ్ళు ఇచ్చి మళ్ళీ పడుకున్నాడు తినేసి. ఎవరిచ్చారు అక్కడ? దేవదూత ఇచ్చింది. దేవదూతలు ఇచ్చారు, పరిచర్య చేశారు. అడవిలో పడుకుంటే పాము వచ్చిందా? అడవిలో పడుకుంటే సింహం వచ్చిందా? అడవిలో పడుకుంటే ఇంకొక హాని జరిగించారా? చుట్టూ దేవదూతలు కావలిగా ఉన్నారు. ఏలియాని కాపాడారు. ఊరంతా అడుక్కు తినే పరిస్థితి వస్తాయి. ఊరంతా కూడా అల్లకొల్లాలం అయిపోతే క్షామం వస్తుంటే కాకిలి చేత ఆహారం పంపించాడు. ఈ కాకి ఎవరు ఇప్పుడు? కాకిలో దేవదూతలేనండి మనకు సహాయం చేసేది. దేవదూతలే. కాకి రూపంలో కనపడుతుంది మీకు అంతే. సో అన్నం పెట్టారు. అక్కడ వాగంతా నీళ్ళు వస్తున్నాయి. ఎండిపోయిందంటే అక్కడ ఏం చేయమని? అక్కడ ఉండొద్దు, పోరా, నువ్వు ఇంకో చోటకి వెళ్ళానే కదా అర్థం. వాగులో నీళ్ళు వచ్చాయి, కాకిలు భోజనం తెచ్చాయి, శుభ్రం తినేయడు, అందులో మంచిలు తాగాడు. బాగుందా జీవితం? చక్కగా దేవుడు దేవదూతల ద్వారా పరిచర్య చేశారు. దావీదుని కష్టపడి పనిచేశాడు, సింహాసనాన్ని ఇచ్చాడు. ఎస్తేరు కష్టపడి పనిచేసింది, సింహాసనాన్ని ఇచ్చాడు. యోబుని దేవునిలో నమ్మకంగా ఉన్నాడు, మరలా పోగొట్టుకున్న బిడ్డలని మరలా ఇచ్చేశాడు. ఏది చేసినా అద్భుతం దేవుని దేవదూతలు చేశారు. నా ముందు వెనక దేవదూతలు నడుస్తున్నారు. నీ ముందు వెనకాల దేవదూతలు నడుస్తారు. ఎలా అంటే దేవుని కార్యం. దేవునికి ఇష్టమైతే నీకు దేవదూతలు ఎలా ఉంటారు? నీ కుడి ఎడమల నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఎలా కాపాడతాడు? దేవదూతల ద్వారానే. ఆమేనంటే చాలు దేవదూతలు ఉంటాయి. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. అక్కడ బంధం ఎక్కడి నుంచో తెచ్చారు. బంగారం ఇచ్చేస్తున్నారు, సాంబ్రాన్ని ఇచ్చేస్తున్నారు, ధూపం వేసేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో మోసుకుని వచ్చారు ఆయనకి ఇవ్వడానికి. కాబట్టి దేవుడుని ప్రేమించినటువంటి బిడ్డల కోసమంట పాపాత్ముడు కష్టపడి తీసుకొచ్చేస్తాడని బైబిల్ చెప్తుంది. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు.
నీ పిల్లలు ఒలివ మొక్కల్లా ఉంటారు అంటున్నాడు. నీ భర్త ఏమ్మా అమ్మా ద్రాక్షవల్లి అట. ఇలా అన్ని దీవెనలు రావాలంటే, దేవదూత నీ ఇంట్లోకి రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుని పనిని నమ్మకంగా చేయాలి. మీరు దీవెన రావాలంటే సువార్త ప్రారంభించండి. ముందు నీ కుటుంబం నుంచి ప్రారంభించండి. నీ బిడ్డలకు చెప్పుకోండి, నీ భర్తకు చెప్పుకోండి. ఎవరన్నా చెల్ల చూస్తున్నారనుకో, పడగాలి, చచ్చిపోతావా, ఎందుకు వచ్చింది, అంతే. కాపాడుకోండి, మీ బిడ్డలను కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. ఆడు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పండి. అయ్యో ఆడు వినకపోతుంటే నీ మీద ఎదురు తిరుగుతుంటే లోపలికి వెళ్ళి ప్రార్థన చేయండి. నీ ప్రార్థనే వంచాలని, ఎవరినైనా సరే ప్రార్థనే. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రేమ, దేవుని ఎడల నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన, నీ సమర్పణ నీ ఇంట్లో కార్యం చేయాలి. తప్పకుండా మారుతాడు. భర్త మారుతాడు, భార్య మారుతుంది, పిల్లలు మారుతారు. మనలో లేదంతే. దేవుడు చెప్పినట్టు మనం లేము. దేవదూతను పంపించట్లేదు. దేవదూత పంపిస్తే ఏదైనా సాధ్యమే. బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలను ఇచ్చాడా? ఆవిడ పని చేసుకుంటూ పోయింది. ఆవిడకి ఏం కావాలో అడిగన్నాడా? అసలు దేవుడు ఉన్నదే అందుకు, నువ్వు చేసుకుంటూ పో, నీ వెనకాల నేను వస్తాను అన్నాడు. నా పని మీద నువ్వు ఉండు, నీ పని మీద నేను ఉంటాను. తప్పకుండా మనకి ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. ఇవ్వాలంటే ఒక్కటే రూలు, ఒకటికి సువార్త చెప్పడం, సువార్త చెప్పడానికి వాడి దగ్గర ప్రేమ సంపాదించటం, వాడిని ఆమెనండం, నువ్వు వెంటనే తీసుకొచ్చి ఇక్కడ పని కాపాడుతుంటే సేవకుడు ఆమెనండం, ఆమెననగానే యేసుప్రభు ఆమెనండం, అక్కడి నుంచి వచ్చేద్దంతే. ఇంక ఎవడో ఆపడానికి మధ్యలో ఎవడి వల్ల అవదు. ఇంకా దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవ్వడు ఆపలేదు. దావీదుని ఎంతోమంది ఆపారు, కన్న తండ్రి ఆపాడు. కన్న తండ్రి ఆపాడు, ఆడెందుకు లేండి. అన్నదమ్ములు ఆపారు, అన్నీలు ఆపారు, స్వయంగా అన్నీలు ఆపారు. జోసెఫ్ని అన్నీలు ఆపారు. కానీ దేవుడు నిర్ణయించుకున్న సింహాసనాన్ని జోసెఫ్కి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. ఎవ్వడు ఆపిన ఆగదది. ఎవ్వడి వల్ల ఏమీ అవ్వదు. ఆడు ఎంత గొప్పోడైనా సరే ఎవ్వడి వల్ల అవ్వదు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాడు? నీ పని చూసే, నీ పని చూసే. ఒకరిని రక్షించే పనే, నువ్వు చేసే పనే. ఆవిడ తిని ముద్దిచ్చేసింది సేవకుడికి. వెంటనే దేవుడు చూశాడు. తరుగుతుందా వెనకాల? తరగదు. ఇచ్చి దగ్గర అయ్యి బాబు నాకు అనుకుంటే ఏముండదు. కాబట్టి దేవదూతలు మీకు సహాయం చేసి, దేవదూతలు మీ కుటుంబంలోకి వచ్చి, దేవదూతలు మీతో పాటు ఉండే ఒక ఉన్నతమైన స్థితి మీకు రావాలంటే దేవుని పని చేయండి, నమ్మకంగా చేయండి, యథార్థంగా చేయండి. మీ హృదయ వాంఛలను దేవుడు ఎరుగును. మీకు ఏది కావాలో అవన్నీ తప్పకుండా ఇస్తాడు. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో దేవునికి తెలుసు. బిడ్డల కోసం ఏడుస్తున్నావా? తప్పకుండా ఇస్తాడు. దేవదూత మీ ఇంట్లోకి వస్తే, అట్టి పరిస్థితులు నువ్వు కల్పిస్తే, నీళ్ళు దేవునికి నిలయమైతే, నీ హృదయం దానికి అంగీకారం అయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. వన్స్ దేవదూతలు వస్తే ఎలా ఉంటుందండి? ఇల్లు పైకి కిందకి నిచ్చెల మీద తిరుగుతున్నాయనే మాటలు మీరు చదువుకుని ఉంటారు. అలా పరలోకమే నీ ఇంట్లో ఉంటే నీకే లోటు ఉంటుంది. కాబట్టి అట్టి ప్రార్థనా జీవితం, అట్టి విశ్వాసం, అట్టి పని చేయండి. ఎంతమంది తగలడిపోతున్నారు. వీళ్ళందరికీ సువార్త చెప్పేవాళ్ళు లేడు. నీ సొంత చెల్లికి చెప్పలేకపోతున్నావు, నీ సొంత కుటుంబానికి చెప్పలేకపోతున్నావు. మళ్ళీ చేపల కూర వండుతో ఇస్తావు. బిర్యానీ నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు అక్షంతలు వేయాలి అంటావు. ఎక్కడ? కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలక్కో, నువ్వు రాబోతు ఊరుకోని మరి ఖచ్చితంగా రావాలి. ఇంటికెళ్ళి మరీ కార్డు ఇచ్చి మరీ నువ్వు తప్పకుండా రావాలంటే తప్పకుండా వచ్చేస్తాను అక్క అని వచ్చి అక్షంతలు. ఎక్కడున్నాయి ఉత్తుత్తి బియ్యం గింజలు కప్ప? ఉన్న బియ్యం గింజలు నష్టమయ్యేది తప్ప నీకు వచ్చిందేముంది? అదే అక్క విశ్వాసురాలై, పరిశుద్ధురాలై, ప్రేమ కలిగినదైతే వస్తా తెస్తుంది దేవదూతను నీ ఇంటికి. నిన్ను మారుస్తుంది, నీ కుటుంబంలో అద్భుతమైన మేలు చేస్తుంది. సరే, కాబట్టి మరి అందరూ ప్రార్థన చేయండి. దేవదూతలు మన ఇంటికి వచ్చి మీకు పరిచర్య చేయాలంటే యేసుప్రభుకి చేసాయా? అన్నాన్ని జయించాడు. విశ్వాసంలో ఎలా ఉండడమో యేసుప్రభు అక్కడ చెప్పాడు. మీకు పైన చెప్పాను నేను అవన్నీ. 3వ అధ్యాయం నుంచి చెప్పుకొచ్చాను. 4వ అధ్యాయంలో యేసుప్రభు అరణ్యములో ఏదేది విడిచిపెట్టాడో చెప్పాను. ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు చేశాడో ఎవరు వచ్చారు తర్వాత? సాతాను పక్కకి వెళ్ళాడు, దేవదూతలు ఎంటర్ అయ్యాయి. దేవదూతలు ఎంటర్ అయితే ఇంక యేసుప్రభుకి లోటేంటి? సిలువ మరణమైనా సరే చిటికలో చేసి పడాడు. ఏ లోటు యేసుప్రభుకు రానవలేదు. ఎవ్వరూ ఏమి యేసుప్రభుని అసలు అద్భుత కార్యాలన్నీ యేసుప్రభు ద్వారా దేవుడు జరిగించాడు. నీ పరిచర్య దేవుడు చూస్తున్నాడు.
నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీవిచ్చేదే దేవుడు చూస్తున్నాడు. గమనించి ఇదో ఎవరికో చేస్తున్నాం, ఎవరికో పోగొట్టుకుంటున్నాం అనుకోకండి. దేవుని దగ్గర పోగొట్టుకున్నవాడే తిరిగి దానిని పొందుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అందరూ మీ క్రియలు జ్ఞాపకం చేసుకోండి, మీ పనులు జ్ఞాపకం చేసుకోండి, మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలు. భర్త, అసలు ఒక భర్త ఉన్నాడు, అయ్యి బాబా అసలు ఖాళీ ఉన్నాడు. మీ ఊర్లోనే భర్త, అయ్యి బాబోయ్ ఎర్ర తమ్ముడు అన్నావు అనుకో, అసలు ఖాళీ లేదన్నయ్య. యూనో చాలా నేను ఆఫీసర్ కూడా ఉండలేనంత. ఏంట్రా ప్రార్థన కొత్తగా టైం లేదా? లేదన్నయ్య, నో, ఐ హ్యావ్ నో టైమ్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ జాబ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దస్ జాబ్ అన్నాడు అనమాట. అనేసరికి అయ్యి బాబోయ్, అంటే నీకు ఉద్యోగం, నీ బ్రతుకు, నీ జీవితం దేవుడు వద్దు. ఒకరోజు నీ జీవితాన్ని దేవుడు కట్టాడు, చెదిరిపోయిన నీ జీవితాన్ని ఒకరోజు కట్టాడు దేవుడు. నేను చూశాను, నీ జీవితాన్ని కట్టాడు. ఆ రోజు నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు, నువ్వు పడుతున్న నీ వేదన నాకు తెలుసు. ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి గంటల గంటలు మాట్లాడుకున్న సంగతి నాకు తెలుసు. నీ గురించి నీ చుట్టాలతో మాట్లాడిన సంగతి నాకు తెలుసు. నీ కుటుంబంలో ఉన్న వారు అందరితో మాట్లాడిన సంగతి తెలుసు. దేవుడు ఒక సేవకుడిగా నేను వచ్చి ప్రార్థన చేసి వాళ్ళతో మాట్లాడి దేవునికి ప్రత్యేకంగా నీ కొరకు మొరపెట్టిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే. ఈ రోజున నీ భార్య, నీ బిడ్డలు, 2 బిడ్డలో 3 బిడ్డలో మరి బిడ్డలు చక్కగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నీ భార్య ఒకప్పుడు నీ మాట ఇనిది కాదు, ఒకప్పుడు నువ్వంటే అతను ఆడుతున్నా అనేది. అలాంటి భార్య ఈరోజు నీతో నా భార్య, నా భర్త అనే ప్రేమ దేవుడు ఇచ్చాడు. కానీ నీకు ఇప్పుడు ఏం లేదు, ఐ హ్యావ్ నో టైమ్ అంటున్నావు అనమాట. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు దేవుడిని వద్దనుకున్నందుకు నీ కుటుంబం అంతా మూల్యం చెల్లించాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. దేవుడి పడిన బాధ అంతా ఒక్కసారే నువ్వు బాధపడతావు. చెప్పిన ఫోన్ తీయట్లేదు, మాట వింటలేదు, లెక్కలేదు, సేవకుడు అంటే గౌరవం లేకుండా పోయిందన్నమాట. ఆడికి చాలా బాధాకరంగా అనిపించింది. అసలు మనిషే దొరుకుతలేదు, అలా అయిపోయింది. ఫోన్కి దొరుకుతలేదు, మనిషి దొరుకుతలేదు అంటే ఇంక దేవుడు మూసేశాడా నీ జీవితాన్ని అనిపించింది నాకు. వద్దనుకున్నా ఎవడో కూడా ఎదురవుతాడు, బాబా ఈడు కంట్లో పడ్డాను అనుకుంటాడు. కానీ దేవుడు ఆడి మీద ప్రేమ ఉంది, నాకు ఎదురయ్యాడు, నాకు చెప్పే అవకాశం ఇస్తున్నాడు అంటే ఆడికి అవకాశం ఇచ్చాడు. వీడికి అవకాశం కూడా ఇవ్వట్లేదు చూడండి. నేను అనుకుంటున్నాను మనసులో ఆడికి ఏదో చేద్దామని, అస్సలు దేవుడు చిన్న మ్యాటర్ నాకు అది. యాక్చువల్గా చూద్దాం వస్తే అలాగుంటుందన్నమాట. అయ్యి బాబోయ్ అనిపించింది. ఒకడు అలాగే చేశాడు. ఈరోజు తెలుస్తుంది అనమాట. సరే మరి అలాంటి మనుషులు అయిపోయారు. కాస్త దేవుడు చిన్న వెసులుబాటు ఇస్తే ఆ వెసులుబాటులో నుంచి దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. ఈరోజు కుదురుతలే చాలామందికి. కాబట్టి దేవునికి దూరమైన వాడు ఎవడైనా వాడికి ఏమీ లేనట్టే. నువ్వు ఏమీ లేనివాడవైనా దేవుడిని కలిగి ఉంటే అన్నీ ఉన్నట్టే. నువ్వు ఏదంటే అది దేవుడిస్తాడు. నేను గ్యారంటీ చెప్తున్నాను మీకు, తప్పకుండా దేవుడికి ఇస్తాడు. దేవదూతలు వస్తాయి ఇంట్లోకి, నీకేం కావాలో పంట పండిపోద్ది. నీ జీవితం పాడైపోయిన భూమే పండుతుంది, ఎండిపోయిన నేల చిగురిస్తుంది. వాడబాడిపోతున్న నీ జీవితమే అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి వస్తుంది. నీ బిడ్డలే ఉన్నతమైన స్థితికి దిగుతారు. దేవుని దేవదూతలు రానంత వరకే. ఓబేదేదోము కుటుంబం ఒకనాడు అలా అనుకుంది. దేవుని సన్నిధి ఎప్పుడైతే వచ్చిందో అన్ని విషయంలోనూ ఆశీర్వదించబడ్డారంట ఆ కుటుంబం, ఓబేదేదోము కుటుంబం. దేవుని మందస్సం వాళ్ళ ఇంటికి రాగానే, ఈ రోజున దేవుని మందస్సం ఇంటికి రావాలంటే ఎవరు రావాలి, ఎవరు పంపాలి? దేవదూతలు రావాలి. ఆ దేవదూత పేరే సన్నిధి దూత. బైబిల్లో ఉంది, కావాలంటే చూడండి. మరొకసారి చెప్తాను, వీలైతే రేపు శుక్రవారం చెప్తాను. సన్నిధి దూత, సన్నిధిని తెచ్చే దూత ఉంది. ఆ సన్నిధిని తెచ్చే దూతని ఇంటికి వస్తే ఓబేదేదోము కుటుంబం ఎలా ఉందో, దావీదు కుటుంబం ఎలా ఉందో, యెఫ్తా కుటుంబం ఎలా ఉందో అలా ఉంటుంది నీ కుటుంబం. యెఫ్తా ఇది ఎవడికో పుట్టినోడురా, నీచుడు అన్నారు, వీలేసేశారు ఊరి నుంచి.
అలాంటి విలేసినుడి దగ్గరికి ఊరంతా వెళ్ళి బతిమిలాడుకుంది చెప్తాను. అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. అయ్యా, నా జీవితం నీకు విరుద్ధంగా ఉంది. నేను ఏవేవో ఇష్టపడుతున్నాను, ఏవేవో పనుల కోసం నిన్ను పోగొట్టుకుంటున్నాను. అన్నం కోసం దేవుణ్ణి పోగొట్టుకున్న ఏసావు వలె, సోకుల కోసం అన్నదమ్ములను కుటుంబాలని చిక్కుల్లో పెట్టినటువంటి దీనా వలె, ఈ లోక భోగాలను అనుభవించి నా ప్రాణమా తిను త్రాగు అన్న ఒకడి యొక్క వ్యక్తిత్వం వలె, భయంకరమైన వ్యభిచారానికి నాశనమైపోయిన అనేకమైనటువంటి స్త్రీల వలె, విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఈ సమాజం, ఒక నోటంట బూతులు మాట్లాడి పోగొట్టుకున్న నీ యొక్క భయంకరమైనటువంటి స్థితి, బూతుల ద్వారా, పోకిరి మాటల ద్వారా, సరసోక్తుల ద్వారా, వెకిలి చేష్టల ద్వారా, అన్యాయకరమైన పనుల ద్వారా, చూడకూడని దృశ్యాలు చూచుట ద్వారా, కపటముతో ప్రవర్తించుట ద్వారా, పోకిరి మాటలు, సరసోక్తులు, వెకిలి చేష్టలు, కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుట ద్వారా దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావేమో. ఈరోజు అవన్నీ విడిచిపెట్టు. కొండెములు చెప్పడం మానే ప్రభువు బిడ్డగా బ్రతుకు. దేవుడే నీ పక్షాన ఉన్నాడు. దేవదూతలు నీ పక్షాన ఉంటే ఎలాంటి అద్భుతం చేస్తాడో అలాంటి అద్భుతం దేవుడు నీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ ప్రార్థన చేద్దాం. నిజంగా మనసు పెట్టండి. నీ బిడ్డ బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే, నీ బిడ్డ మారాలని నువ్వు నిజంగా కోరుకుంటే ప్రార్థన మోకరించు, ఉపవాసం ఉండు. ప్రభువా, నేను నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను ఎవరికన్నా సువార్త చెప్పి రక్షిస్తే కదా నువ్వు నా మాట వింటావు. ఒకరిని రక్షించలేని ఈ బ్రతుకు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏంటి ఉపయోగమని ఒక తీర్మానానికి రా. ఎంత పని ఉంది, ఈ ఊరంతా పనే. ఎంతోమంది రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మందిరానికి రాక విచ్చలవిడిగా సంతోషంగా ఈ లోకములో ఎంజాయ్ చేస్తూ, యవనస్తులు క్రికెట్ అని, యవనస్తులు ఇంకొకటని దూరం అయిపోతే, ప్రభువా, పనులని, పాటలని, చేలని, సంతోషాలని, ఆనందాలని, పెళ్ళిళ్ళని, పేరంటాలని, ప్రభువా, విచ్చలవిడిగా విందులు వినోదాలతో బ్రతుకుతున్న ఈ సమాజం ఏదైతే ఉందో వాటన్నిటినీ మనం విడిచిపెట్టగలిగితే, అలాంటి వారిని నువ్వు రక్షించగలిగితే, అలాంటివన్నీ ఒకడికి దూరం చేసి రక్షణను దయచేయగలిగితే, అట్టి పని ఎవడ చేస్తాడో వాడు దీవించబడతాడు. వాడు దేవదూతలకు ఆతిథ్యం చేస్తాడు. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తాడు. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మీకు ఇవ్వాలంటే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రభువా, బాధ వచ్చినప్పుడు ఏడుస్తున్నాం, కష్టం వచ్చినప్పుడు ఏడుస్తున్నాం, బాధ తగ్గిస్తే మళ్ళీ మామూలు అయిపోతున్నాం. ప్రభువా, ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు నాకు తెలుసు. ఒక పురుషుడైతే, అన్నయ్య ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నయ్య, చచ్చిపోదాలనుకుంటున్నాను అని ఒకడు చెప్పినప్పుడు, అయ్యో అలా అనుకోవద్దు తమ్ముడు అని నాయన ఆ బిడ్డకి వాక్యం చెప్పి అన్నీ చేసి ఆ కష్టాన్ని నువ్వు తొలగించి ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉంటే నీ దగ్గరికి రాలేకపోతున్నాడు. నీ సేవకుడు గుర్తులేదు, ఈ సంఘం గుర్తులేదు, ఈ పరిచర్య గుర్తులేదు, ఈ మందిరం తలుపులు పెట్టే పరిస్థితి లేదు, ఈ మందిరానికి ఏదో సహాయం చేయాలన్న గుణం లేదు. ఎంతసేపు నీకొచ్చిన సుఖాన్ని బట్టి, నీకొచ్చిన డబ్బులను బట్టి చిందులాడుతూ, ఆనందిస్తూ, ఫ్రెండ్స్తో తాగుతూ తిరుగుతున్న నీ భయంకరమైన జీవితానికి ఒకరోజు దేవుడు మరలా గద్దిస్తాడు. అప్పుడు మళ్ళీ అన్నయ్య ప్రార్థన చేయండి అనే ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎలా అంగీకరిస్తాడు, ఎలా నిన్ను వాటి నుంచి విడుదల దయచేస్తాడు అన్న విశ్వాసం ప్రతి ఒక్కడి మనస్సులోనూ నాయన కలుగు చేయండి. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తున్నాం, కష్టం వచ్చినప్పుడు గుండె పగిలి ఏడుస్తున్నాం, కానీ ఆ కష్టం నీకు దూరం చేస్తే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానన్న ఆ నీచమైన స్థితిని నాయన మాలో మార్చండి. సంఘాన్ని బలపరచండి. అనేక మందిని నీ సన్నిధికి నడిపించాల్సిన వారు నాయన సోమరులుగా ఉండిపోతున్నాం. లోకములో పరుగులు తీస్తున్నాం, కానీ నీ పరిచర్యలో సోమరులమి. కనీసం చీమలను చూసైనా నేర్చుకోమంటున్నావు తండ్రి. ఒక్కరిని రక్షించలేకపోతున్నాం.
ఒక్కరికి సువార్త ప్రకటించలేకపోతున్నాం. సువార్త వినేవారి లాంటి స్థితిగతులు నేను చేర్చుకోలేకపోతున్నాం. వారి ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాం. వారి అనురాగాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. నా మాటకి కట్టుబడే వారిగా చేసుకోలేకపోతున్నాం. వారితో విరోధాలు పెట్టుకుంటే, వారితో అన్యాయమైన గుద్దులాడుతుంటే, ప్రభు నీ మాట నా మాట ఎలా వింటారని నీ గ్రంథం సెలవిస్తుంది. శత్రువుని సహితం ప్రేమించమని, నీ ప్రేమను కనపరచమని నీ గ్రంథం సెలవిస్తుంది. ఆ ప్రేమకు బదులు ద్వేషాన్ని, అసూయను, కుళ్ళును, కుతంత్రాలను కలిగి ఉంటున్న మా బ్రతుకులు నాయన, ఉద్యోగాల నిమిత్తం నీకు దూరం అయిపోతున్నాం. పనుల నిమిత్తం నీకు దూరం అయిపోతున్నాం. లోకంలో ఉన్న సంబరాలకు దూరం అయిపోతున్నాం. నీ మందిరం అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాం. దయతో క్షమించండి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సాతానును ఎదిరించి నిలబడగలిగి దేవదూతలతో ప్రభువా ఆతిథ్యం చేయడానికి కృప చూపించండి. ప్రతి కుటుంబము స్వస్థతతో నింపండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలనివ్వండి. ఏ ఇబ్బంది ఉన్నా దేవదూతల ఇంట్లో ఉండి అన్ని విషయములలో లోటుపాట్లు సరిచేసి ఆత్మ సంబంధమైన వరాలతో నింపమని వేడుకుంటున్నాను. నాన్న, నీ నిమిత్తమై ఈ లోకాన్ని త్యజించగలిగిన స్థితి బిడ్డలందరికీ దయచేయమని, ఈరోజు నీ మందిరంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించండి. రాలేకపోయిన వారిని క్షమించండి. ఒకరోజు వారు కూడా ఇట్టి మేలు పొందుకోవడానికి కృప చూపించమని, కష్టపడి పనిచేసే స్వభావం అందరికీ దయచేయమని, ఈ ప్రార్థన ద్వారా అనేక మందికి నాయన మేలులు దయచేయమని, ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వమని, ఎవరు దానికి యోగ్యులో నువ్వు ఎవరిని ఆమెనంటావో వారికే స్వాస్థ్యం ప్రభువా. అట్టి ధన్యత సేవకుని ఒప్పించి, సేవకుని చూసి సంతోషించి వారి కొరకు ప్రార్థనలు చేసే అంత గొప్ప విశ్వాసులుగా సంఘాన్ని సిద్ధపరిచేయండి. తమ్ముడు సుధీర్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అన్నీ బాగున్నాయి కదా అని మరలా లోకంలోకి వెళ్లకుండా తమ్ముడిని కాపాడండి. ఈసారి ఇంక చాలా ప్రమాదం ఉంటుందని తమ్ముడికి నాయన తెలుసుకుని, ఈ జీవితాన్ని నువ్వు ఇచ్చినటువంటి ఈ వరాన్ని కాపాడుకుంటూ భక్తిగా జీవిస్తూ ప్రభు బిడ్డలు, కుటుంబాలు, తన భార్య చక్కటి ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండడానికి తన ప్రభు లోకములో లోక సంబంధమైన సాతాను యొక్క ఉచ్చుల్లో పడకుండా ప్రభు తమ్ముడు సుధీర్ని కాపాడండి, రక్షించండి. ఇంకా తనకి ఏది అవసరమో అది అనుగ్రహించండి. ఏ లోటు ఉందో అది సరి చేయమని వేడుకుంటున్నాను. చెల్లి మానస విషయంలో ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. చెల్లిని నిలబెట్టింది నువ్వు, కాపాడింది నువ్వు ప్రభువా. అందరినీ దీవించండి. కుమారి గారి కుటుంబాన్ని, తన భర్తను రక్షించండి ఆయన. ఇదిగో ప్రభువా, ఆ బిడ్డకు బాప్తిసం పొందుకునే గొప్ప అవకాశాన్ని ఇవ్వండి. పొరపాటు జరిగితే ప్రభువా నరకంలోకి వెళ్ళే పరిస్థితి ఆ కుటుంబానికి వద్దు నాయన. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారందరినీ, నీ మందిరంలోకి వచ్చిన వారందరినీ, అన్య కుటుంబాలని అందరినీ కాపాడండి. ఏ తల్లిదండ్రులను దూషిస్తున్న బిడ్డలు ఉన్నారో వారిని క్షమించిన ఆయన మంచి మనస్సును ఆ బిడ్డలకు దయచేయండి. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలంతా ఆయన, నీ పరిచర్య చేసే బిడ్డలు, నీ సన్నిధికి కులాన్ని మతాన్ని అడ్డుకట్టుకుని విలువైన జీవితాన్ని సర్వనాశనం చేసుకొనక, అగ్నిపాలు కాక, నిత్య నరకానికి వెళ్ళక, కులం అనేది మనిషి పెట్టాడు నాయన. నీవు కన్న బిడ్డలందరూ ఒకే కులం, ఒకే జాతి, ఒకే రక్తం, ఒకే బిడ్డలుగా బ్రతకడానికి కృప చూపించమని, కుల మత లింగ భేదాలు లేకుండా అందరూ నీ మందిరంలో కూర్చుని గొల్లుమని ఏడ్చి ప్రతి పాపాన్ని కడుక్కుని పరిశుద్ధులై దీవెనలతో దేవదూతలతో కుటుంబాలను ఆయన కట్టుకునేటువంటి ధన్యతను అందరికీ దయచేయమని, వచ్చిన వారందరినీ బహుగా దీవించమని, వారు నాయన ఏ కానుకనైతే నిర్ణయించుకున్నారో ప్రభువా ఆ కానుకను మీరు అంగీకరించి అది నూరంతుల ఫలమై ఆ బిడ్డలకు, ఆ కుటుంబానికి నీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్నాము మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన కొరకు ప్రాణం పెట్టి మనలను రక్షించాలని తన జీవితాన్నే మన కొరకు సమర్పించుకున్న యేసు ప్రభు వారి అమూల్యమైన కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసమును కూడి ఉన్న బిడ్డలందరికీ, పరిచర్య చేసిన బిడ్డలకును,
నీ కొరకు సమర్పణ జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకును ప్రభువా ఏ ప్రార్థన అయితే ప్రభు ఆ బిడ్డల ఎడల చేశానో దానికి ప్రతిఫలాన్ని అందరికీ సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సదా దీవెనలతో నీ మేలులతో నింపి ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేయుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. దేవుడు అందరినీ బహుగా ఆశీర్వదించి ఆయన పనులలో నమ్మకంగా మిమ్మల్ని నడిపించి దేవదూతలతో మీ కుటుంబాలు ఆశీర్వదించబడే ధన్యత అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.